తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు వారం కంటే తక్కువ సమయం ఉన్నందున 9 రోజుల పాటు ఉత్సవాల ఏర్పాట్లను టీటీడీలోని అన్ని విభాగాల అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాలు తుది సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఈఓలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల ఏర్పాట్లో ఎలాంటి రాజీ ఉండకూడదని అన్నారు. అన్నప్రసాదం మరియు ఆరోగ్య, పారిశుద్ధ్యం విభాగాలు 2 ముఖ్యమైన విభాగాలుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకొని దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే చెత్తను తొలగించడం మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆలస్యం చేయకుండా ఆరోగ్య శాఖ, పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించాలని ఆయన సూచించారు. అనంతరం ఇంజనీరింగ్ పనులు, శ్రీవారి ఆలయం, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, గార్డెన్ మరియు ఫారెస్ట్లు, నృత్యం మరియు భజన బృందాలు, రవాణా, గోశాల, మెడికల్ విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవకులు సేవలను ఆయా విభాగాలు సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డిఎల్ఓ వరప్రసాద్, సిఈ సత్యనారాయణ, ఎఫ్ఏసిఓ బాలాజీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.